మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మన ఇల్లు ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూసిద్దామండి. మీరు మళ్ళీ నిద్రపోయి లేచి టీ తాగి అని నసకద్దు. ముందే చెప్తున్నాను అని మా ఆయన ఆన్సర్ ఇచ్చేలోపు మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పేశాను. కమ్మటి కందిపచ్చళ్ళలోకి బాగా నెయ్యి తగిలించి, రెండో వాయకు చామదుంపల వేపుడు, మూడో వాయకు సాంబార్లో మంచి కరకరలాడే అప్పడాలు వడియాలుతో అటు పైగా పెరుగన్నంతో ముగించాము. పాన్ కూడా లాగిచ్చేసి సంపూర్ణంగా భోజనాన్ని ముగించాము. బాగా నిద్ర వస్తున్నా ఇల్లు చూసి రావాలి అన్న నిర్ణయానికి కట్టుబడి నేను మా వారు కారులో బయలుదేరాము. కారు ఇంకా 10 అడుగులు కూడా వెళ్ళలేదు. ఈలోపే టీ తాగి వెళ్తే నిద్ర రాదేమో కదా అనుకుంటూ ఇద్దరం మంచి మట్కా చాయ్ ఒకటి లాగించి సైట్కు బయలుదేరాము. సైట్లో ఎవరూ లేనట్టు ఉన్నారు అనుకుంటూ మొన్న కాల్ చేసిన ఇంజనీర్కి కాల్ చేశాము. మా ఇంటి దగ్గర ఉన్నాము, కుదిరితే తొందరగా వచ్చేయి అంటూ. సార్, ఒక్క పావుగంటలో వచ్చేస్తాను, మీరు మొత్తం ఇల్లు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పడతావు, జాగ్రత్తగా ఎక్కు, అన్ని కర్రలు ఐరన్ రాడ్స్ ఉన్నాయి అంటూ నాకు చెయ్యి అందించారు మా వారు. ఫౌండేషన్ స్లాబ్ పైకి వెక్కుతుంటే ఏమిటో భలే గొప్పగా అనిపించింది ఆ ఫీలింగ్. ఎన్ని కర్రలు ఎన్ని రాడ్స్ ఉన్నా మన ఇల్లు మన ఇల్లే కదా, మన స్థలం మన స్థలమే. ఆ ఫీలింగ్ ఎంతో గొప్పగా అనిపించింది. అటు ఇటు తిరుగుతున్న మాకు మొదటి జట్కా తగిలింది. వెల్ షేప్డ్ స్టేర్ కేస్ వేయరా బాబు అంటే స్ట్రైట్ స్టేర్ కేస్ వేసేశాడు. అదేంటి ఇలా వేసేశారు, మనం ఒకటి చెప్తే ఒకటి చేసేశారు అని అనుకుంటుండగానే ఇంజనీర్ వచ్చేశాడు. సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉంది సార్ మీ ఇల్లు, చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాం కదా అంటూ వాడి ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ ఆ స్టేర్ కేస్ ఏంటి మీరు ఇచ్చిన స్పెక్స్ ప్రకారంగా లేదు అని అంటున్న మా ఆయనతో, ఏం టైప్ కావాలి సార్ మీకు, చేసేద్దాం సార్, ఏదైనా చేసేద్దాం సార్, మీరు వరీ కాకండి, వరీ అస్సలు కాకండి సార్. వరీ కాకుండా ఏంట్రా బాబు, నువ్వు వేసే ముందే మాకు చెప్పాలి కదా ఎలా వేస్తున్నామో అంటే, ఈసారి చెప్తాం సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు వరీ కాకండి సార్, నెక్స్ట్ టైం నుంచి ముందే చెప్తాను సార్, మీరు అస్సలు వరీ కాకండి సార్, మీరు వరీ కాకండి సార్, మీరు హ్యాపీగా ఈ వారం వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మీరు వచ్చే వారం వచ్చేసరికి అన్నీ నేను చూసుకుంటాను సార్, మీరు వరీ కాకండి సార్. చేసేది ఏమీ లేక ఓకే ఓకే అంటూ మళ్ళీ వచ్చే వారం వస్తాం, ఈ లోపల అన్నీ సరిచేసి పెట్టు అని చెప్పి క్యారెక్కి బయలుదేరాం.